హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి మరలా ఈ సేవలు 2 శుభవార్తలండి. ఒకటి ఏంటంటే మరలా ఈ సేవలు పునరుద్ధరణ, పెన్షనర్లకు ఎమ్మెల్సీ పదవులపైన ప్రతిపాదన. ఈ 2 విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని దయచేసి ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే రెన్యువల్ ఆఫ్ రికగ్నైజేషన్ ఆఫ్ Vijaya Hospital, Chennai as referral hospital for the purpose of treatment to AP state government employees, pensioners and their dependent from 29th సెప్టెంబర్ 2023 నుంచి 28 సెప్టెంబర్ 2026 వరకు అయితే రెన్యువల్ చేశారండి. సో విజయ హాస్పిటల్ చెన్నైలో అయితే ఇది ఒక రెఫరల్ హాస్పిటల్గా అయితే ట్రీట్మెంట్ కోసం ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్కి మరియు వారి డిపెండెంట్స్కి అందరికీ కూడా ట్రీట్మెంట్ అనేది రెన్యువల్ అయింది. ఇది ఒక శుభవార్త. సో 3 సంవత్సరాల వరకు అయితే రెన్యువల్ చేశారు. సో అలాగే మరొక శుభవార్త ఏంటంటే పెన్షనర్స్ ఎమ్మెల్సీ సీట్ కోసం వినతి చేసుకోవడం జరిగిందండి. ఒక సాధారణ పెన్షనర్స్ కూడా ఎమ్మెల్సీ సీట్లు ఉండాలి అని భావిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వ పాలకులకు అందరికీ కూడా ఒక చిరు మనవి అనైతే చెప్పుకుంటూ వచ్చారండి. ద స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఆర్ డిమాండెడ్ టు 3 పెన్షనర్స్ ఎమ్మెల్సీ సీట్స్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎమ్మెల్సీ సీట్లు అయితే పెన్షనర్స్ కోసం కేటాయించగలరు అని అయితే మనవి చేసుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా మన రాష్ట్రంలోని పెన్షనర్స్ అందరూ కూడా 60 సంవత్సరాలు పైబడి వయోభారంతో అయితే 1వ తేదీన పెన్షన్స్ అందక సకాలంలో వైద్య ఖర్చులకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను అధిగమించాలంటే మా పెన్షనర్స్కి కూడా ఎమ్మెల్సీ పదవులు ఉండాలి. అప్పుడే మా సమస్యలను పెద్దల సభలో గలం విప్పి అడగగలము అని అయితే పెన్షనర్స్ భావిస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలు ఇలా అన్ని కేటగిరీ వారికి ఎమ్మెల్సీలు ఉన్నాయి. కానీ పెన్షనర్స్కి మాత్రం ఎమ్మెల్సీలు లేవని వాపోతున్నారు. అందువలన మా పెన్షనర్స్కి సంబంధించి రాయలసీమకు 1, ఉత్తరాంధ్రకు 1 ఎమ్మెల్సీ చొప్పున, మధ్య ఆంధ్రప్రదేశ్కి 1 ఎమ్మెల్సీ చొప్పున మొత్తం 3 ఎమ్మెల్సీ పదవులను చట్టబద్ధం చేసి చట్టసభల్లో ఏర్పాటు చేస్తే మన రాష్ట్ర పెన్షనర్స్ తరపున పెద్దల సభలో సాధక బాధకాలు చెప్పుకునేందుకు, న్యాయమైన కోరికలు అడిగేందుకు, గలం విప్పుకునేందుకు అవకాశం ఉంటుందని అయితే వారందరూ కూడా భావిస్తున్నారు. అందువలన సానుభూతి మరియు సహృదయంతో పరిశీలించి తగు న్యాయం చేయాలని అయితే వారందరూ కోరుతున్నారండి. ఈ సందర్భంగా పెన్షనర్ సంఘ నాయకులు ఈ విషయాన్ని గురించి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ సాధించాలని అయితే కోరుతున్నారు. పెన్షనర్స్ అందరూ కూడా ఈ ఎమ్మెల్సీ పదవులను ఎటైనా చట్టం చేసి వీటిని ఈ విధంగా అయ్యేలా చూడాలని అయితే అడుగుతున్నారు. సో నూతన ప్రభుత్వ సాధకులకు రాష్ట్ర పెన్షన్ల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ విధంగా అయితే మనకు పెన్షనర్స్ అడగడం జరిగిందండి. సో దీనిపై మీరు కనుక దీనికి అనుకూలిస్తే కనుక ఒక లైక్ చేయండి. సో వీరి న్యాయమైన డిమాండ్స్ అయినట్లయితే కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.